హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనము వీడియోలో ఏం డిస్కస్ చేసుకోబోతున్నామంటే, మీరు ఆల్రెడీ బోర్డ్ పైన చూసినట్టుగా డేటా అనలిస్ట్ రోడ్ మ్యాప్ అయితే తెలుసుకోబోతున్నామండి. సో ఈ రోడ్ మ్యాప్ అనేది మీరు బేసిక్గా లైక్ డేటా అనలిస్ట్ అంటే ఏమేమి నేర్చుకుంటే అవుతారు అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నా, లేకపోతే మీరు నేర్చుకోవాలి అనేసి అన్నా సరే, ఇక్కడైతే మనకి డేటా అనలిస్ట్ రోడ్ మ్యాప్ అనేది నేను క్లియర్గా చెప్పబోతున్నాను. అండ్ మెయిన్గా మీరు సెల్ఫ్ లెర్నర్ అవుతే ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే సెల్ఫ్ లెర్నర్ అంటే లైక్ జనరల్గా మీరు ఈ టాపిక్స్ అన్నీ కూడా డిఫరెంట్ యూట్యూబ్ ట్యుటోరియల్స్లో లేకపోతే ఫ్రీ రిసోర్సెస్లో నేర్చుకోవాలి అనుకుంటే మనకి జస్ట్ ఒక ఐడియా అనేది ఉండాలి కదా. సో ఇక్కడ మనము డేటా అనలిస్ట్కి సంబంధించిన రోడ్ మ్యాప్లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయో ఒక్కసారి అయితే చూసేద్దాం. సో ఇక్కడ చూసారు కదా, ఫండమెంటల్స్ అంటే డేటా అనలిస్ట్ నేర్చుకోవాలి అంటే బేసిక్ ఫండమెంటల్స్ ఏమేమి ఉంటాయో మనకి తెలియాలి. సో అవేంటి అంటే మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎక్సెల్ ఇవన్నీ కూడా ఒక ఫస్ట్ స్టెప్ అనుకోవచ్చు అనమాట. సో బేసిక్గా ఇవి రావాలి మనకి, లైక్ ఈ డేటా అనలిస్ట్ అవ్వాలి అంటే. ఓకే, వీటి తర్వాత మనకి డేటా హ్యాండ్లింగ్ టూల్స్ అనేవి రావాలి. డేటా హ్యాండ్లింగ్ టూల్స్ అంటే జనరల్గా మనము లైక్ బీటెక్లో డిగ్రీస్లో నేర్చుకుంటాము, లైక్ ఎస్క్యూఎల్ కానివ్వండి, డేటాబేసెస్ అవన్నీ కూడా ఇక్కడ రావాలన్నమాట. సో దాని తర్వాత డేటా విజువలైజేషన్ అనమాట. సో దీని తర్వాత ఇవన్నీ కూడా మనకి జనరల్గా డేటా అనలిస్ట్కి సంబంధించిన ఒక టాపిక్స్ అనుకోవచ్చు. ఒక సబ్జెక్ట్, ఇది ఒక సబ్జెక్ట్ అంటే ఇవన్నీ కూడా టాపిక్స్. ఇవన్నీ క్లియర్ చేస్తే, నేర్చుకుంటేనే మనని డేటా అనలిస్ట్ అనేసి అంటారనమాట. ఓకే, సో డేటా అనలిస్ట్ అవ్వాలంటే ఇక్కడ డేటా విజువలైజేషన్ అనేది నేర్చుకోవాలి. అండ్ దాని తర్వాత డేటా క్లీనింగ్ అండ్ ఈడీఏ అనేసి ఒక టాపిక్ ఉంటుంది. అండ్ దాని తర్వాత అనలైటిక్ టెక్నిక్స్. ఓకే, అండ్ బిగ్ డేటా బేసిక్స్ రావాలి. బిగ్ డేటా బేసిక్స్ అంటే జనరల్గా మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో లేకపోతే మెషిన్ లెర్నింగ్స్లో బిగ్ డేటా అనేది చూసే ఉంటాం కదా. సో వాటిలో ఆ బిగ్ డేటాకి సంబంధించిన బేసిక్స్ అనేది రావాలండి. దాని తర్వాత మనకి బేసిక్గా లైక్ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ అనేది రావాలి కదా. సో దాంట్లో మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది ఇక్కడ డేటా అనలిస్ట్లో నేర్చుకోవాలి. సో ఇక్కడ పైథాన్ ప్రోగ్రామింగ్ ఎందుకు అంటే జనరల్గా నేను చాలా వీడియోస్లో కూడా చెప్పింటాను, మీరు వినే ఉంటారు. లైక్ మీరు పైథాన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఎంత ఇంపార్టెంట్ అనేది నేను చెప్పిన ఆల్రెడీ. లైక్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ ఏ డొమైన్కి వెళ్ళినా కూడా మీరు బేసిక్గా పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. కాబట్టి థరోగా నేర్చేసుకోండి, మీరు డిగ్రీస్లో ఉన్నా బీటెక్లో ఉన్నా అనేసి చెప్పాను. సో ఇక్కడ కూడా మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది ఇన్వాల్వ్ అయ్యింది మీరు చూసినట్టుగా అయితే. దాని తర్వాత మనమైతే పవర్ బిఐ అనేది నేర్చుకోవాలండి. సో ఇక్కడ పవర్ బిఐ నేర్చేసుకున్నాక డేటా ప్రిపరేషన్ అండ్ వ్యాలిడేషన్ అనేది నేర్చుకోవాలి. అండ్ మెషిన్ లెర్నింగ్ లైబ్రరీస్ కూడా నేర్చుకోవాలి. ఓకే, దానిలో పైటాక్ అండ్ టెన్సర్ఫ్లో అనేసి ఇవి టూ కూడా మనకి బేసిక్గా లైబ్రరీస్ అనమాట. సో మెషిన్ లెర్నింగ్ అవసరం లేకపోయినా దాంట్లో ఉండే లైబ్రరీస్ నేర్చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత మనకి డేటా స్టోరీ టెల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ డేటా అనలిస్ట్కి. ఓకే, బేసిక్గా ఇంకా ఈ డేటా స్టోరీ టెల్లింగ్తో పాటు మనకి సాఫ్ట్ స్కిల్స్ అనేవి కూడా ఉండాలి. చాలా బాగా, కొంచెం కాదు చాలా ఉండాలి నిజం చెప్పాలంటే ఈ డేటా అనలిస్ట్కి. సో డేటా, ఇది మొత్తం కూడా ఒక డేటా ఉంటే దాన్ని అనలైసిస్ చెయ్యడం అనమాట. సో అది చేశాక మొత్తం కమ్యూనికేషన్ ద్వారా ఉండొచ్చు. సో హ్యూజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఉండాలి. సాఫ్ట్ స్కిల్స్ అనేవి వీటిని ఎంత లైక్ కూర్చుని పట్టుదలగా నేర్చుకున్నారో అలాగే సాఫ్ట్ స్కిల్స్ పైన కూడా కాన్సన్ట్రేట్ అయితే చేసేయండి. నేను ఫైనల్గా చెప్పాలనుకున్నది ఏంటి అంటే, మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ రికార్డింగ్ క్లాసెస్ అనేవి లాంచ్ చేశారనమాట. సో వాటికి ప్రైస్ వచ్చేసి జస్ట్ 1,999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే లిటరల్గా మీరు మీ పాకెట్ మనీతో నేర్చేసుకోవచ్చు. ఓన్లీ పైథాన్ కాదండి, పైథాన్ ఫుల్ స్టాక్ అనమాట. ఈ స్కిల్ నేర్చేసుకుంటే మీరు ఏ డొమైన్కి వెళ్ళినా కూడా యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ మనకి లైక్ బోల్డ్ అనే ఫీచర్స్ ఉన్నాయి. లైక్ మనకి మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్స్, కెరీర్ గైడెన్స్తో పాటు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేశాక లైక్ మనకి కమ్యూనిటీ సపోర్ట్ అనేది ఉంటుంది, డౌట్ సెషన్స్ అనేవి ఉంటాయి. సో ఇలా చాలా ఫీచర్స్ అనేవి ఉంటాయి. అండ్ అలాగే మీరు ఇన్ కేస్ నేర్చుకోవాలి అనుకుంటే జస్ట్ నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా అండ్ అలాగే డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో నేను మెన్షన్ చేసిన
కాంటాక్ట్కి మీరైతే అప్రోచ్ అవుతే మీకున్న క్వరీస్ అండ్ క్వశ్చన్స్ని క్లియర్ చేసేసుకున్నాక, సాల్వ్ చేసుకున్నాక, అండ్ అలాగే మీ కన్వర్జేషన్లో జస్ట్ మీకు ఫ్రీ డెమో కావాలి అనుకున్నా కూడా అక్కడ అందించడం జరుగుతుంది. సో ఆ ఫ్రీ డెమో చూసి మీకు ఈ క్లాస్ అర్థమవుతుంది, ఓకే నేను నేర్చుకోగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ ఉంటేనే నేర్చేసుకోండి. ఓకే, సో ఫైనల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.